హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో పైథాన్ సాఫ్ట్వేర్ మన సిస్టంలో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు పైథాన్ నేర్చుకోవాలంటే ముందుగా మీ కంప్యూటర్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ పైథాన్ సాఫ్ట్వేర్ కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో విండోస్లో బై డిఫాల్ట్గా పైథాన్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయి ఉండదు, కావున కంపల్సరీగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా మీకు కావాల్సిన వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి సో పైథాన్ డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన వెబ్ అడ్రస్ వచ్చేసి https://www.python.org. సో ఈ అడ్రస్ అనేది అడ్రస్ బార్లో టైప్ చేసి ఎంటర్ చేయగానే మనకు ఈ విధమైన హోమ్ పేజ్ వస్తుంది. సో ఇందులో మీరు డౌన్లోడ్ స్టార్ట్ చేయడం కన్నా ముందుగా మీరు మీ యొక్క సిస్టమ్ కాన్ఫిగరేషన్ ముందుగా చూజ్ చేసుకోవాలి. సో దానికి మీరు చేయాల్సింది ఏంటంటే మన కంప్యూటర్ ఐకాన్ మీద రైట్ క్లిక్ ఎంటర్ చేసిన తర్వాత ప్రాపర్టీస్ ఆప్షన్ వస్తాయి. సో ఈ ప్రాపర్టీస్ ఆప్షన్స్లలో మీ సిస్టమ్ టైపు 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమా 32-బిట్ ఆపరేటింగ్ సిస్టమా ముందు అది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము వెబ్ పేజ్ ఓపెన్ చేసి ఇందులో డౌన్లోడ్స్కి వచ్చిన తర్వాత బై డిఫాల్ట్గా డౌన్లోడ్ ఫర్ విండోస్ లేటెస్ట్ వర్షన్ ఆప్షన్ వస్తుంది. ఇదేంటంటే ఇక్కడ క్లిక్ చేయగానే మనకు 64-బిట్ వర్షన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ ఫోల్డర్లో. అలా కాకుండా ఒకవేళ మీ సిస్టమ్ 32-బిట్ వర్షన్ అనుకోండి, సో విండోస్ మీద క్లిక్ చేశాక మనకి పైథాన్ రిలీజెస్ కనిపిస్తాయి ఫర్ విండోస్ సంబంధించింది. అందులో మీ లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో, అంటే ప్రస్తుతం మనము పైథాన్ 3 వర్షన్ 3.12.3 అనేది ప్రజెంట్ వర్షన్ అనమాట. సో ప్రజెంట్ వర్షన్ సంబంధించిన దాంట్లో విండోస్ ఇన్స్టాలర్ 64-బిట్ ఆపరేట్.exe ఫైల్ ఉంటుంది, విండోస్ ఇన్స్టాలర్ 32-bit.exe ఫైల్ ఉన్నాయన్నమాట. సో మీ సిస్టమ్ టైప్ని బట్టి 32-బిట్ అయితే 32-బిట్, 64-బిట్ అయితే 64-బిట్ అనేది ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ఎక్కడైతే డౌన్లోడ్ అవుతుందో ఆ డౌన్లోడ్ ఫైల్ అనేది ఫోల్డర్ అనేది ఓపెన్ చేసి మనము సెటప్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓపెన్ ప్యానెట్ కన్సర్న్ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. సో నేను ఆల్రెడీ నా సిస్టమ్లో ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇన్స్టాలేషన్ ఆప్షన్ రాదండి. సో మోడిఫై, రిపేర్, అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. సో నార్మల్గా మీరు ఫస్ట్ టైం ఒకవేళ ఓపెన్ చేస్తే మీరు సిస్టంలో ఒకవేళ ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేశారంటే మీకు ఈ విధమైన స్క్రీన్ వస్తుంది. ఇన్స్టాలేషన్ పైథాన్ ఇది 3.12.0 ఉంది, బట్ ఇక్కడ మీకు 3.12.3 లేటెస్ట్ వర్షన్ ఆప్షన్ వస్తుంది. 64-బిట్ అయితే 64 ఆర్ 32-బిట్ అయితే 32-బిట్ ఆప్షన్ కనిపిస్తుంది. తర్వాత ఇన్స్టాలేషన్ నౌ, కస్టమైజేషన్ ఇన్స్టాలేషన్, తర్వాత 2 ఆప్షన్స్ బాటంలో చెక్ బాక్స్లో కనిపిస్తాయి. యూజ్ అడ్మిన్ ప్రివిలేజెస్ వెన్ ఇన్స్టాలింగ్ pi.exe, యాడ్ python.exe టు పాత్. ఈ 2 చెక్ బాక్సెస్ అనేది బై డిఫాల్ట్గా సెలెక్ట్ కాకుండా ఉంటాయి. మీ ఒక్కళ్ళు కాకుండా ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 2 కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఈ 2 సెలెక్ట్ చేసుకోకపోతే మళ్ళీ పైథాన్ ఎన్విరాన్మెంట్ కోసం అని చెప్పి ఒకవేళ ఈ లాస్ట్ వన్ యాడ్ python.exe టు పాత్ ఇది మీరు సెలెక్ట్ చేసుకోకపోతే మళ్ళీ పైథాన్ ఎన్విరాన్మెంట్ అని మాన్యువల్గా మీరు యాడ్ చేయాల్సి వస్తుంది. కావున ఇన్స్టాలేషన్స్ టైంలోనే మీరు ఈ చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇన్స్టాలేషన్ నౌ. సో ఇన్స్టాలేషన్ నౌ అనేది మీరు క్లిక్ చేయగానే బై డిఫాల్ట్గా మీ యొక్క సి డ్రైవ్లో యూజర్ పీసీ అప్లికేషన్ డేటా లోకల్ ప్రోగ్రామ్ పైథాన్ 312 ఈ ఫోల్డర్లో ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయిన తర్వాత మనకి కొంత టైం తీసుకొని కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోగానే మీకు సెటప్ వాస్ సక్సెస్ఫుల్ అనేది ఇట్లా మనకి డైలాగ్ బాక్స్ వస్తుంది. సో ఈ విధంగా పైథాన్ అనేది మీరు మీ సిస్టంలో ముందుగా ఇన్స్టాల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ డిజేబుల్ పాత్ లెంత్ లిమిట్, అంటే మనం నేమ్ సంబంధించింది క్యారెక్టర్స్ 260 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ కూడా ఇవ్వాలనుకుంటే ఇది డిజేబుల్ చేయొచ్చు. డిజేబుల్ చేసిన తర్వాత క్లోజ్ అంటే మనకి సెటప్ ఫైల్ క్లోజ్ అయిపోతుంది. సెటప్ ఫైల్ క్లోజ్ అయిపోయిన తర్వాత మీరు మీ సిస్టంలో పైథాన్ ఇన్స్టాల్ అయిందా లేదా తెలుసుకోవాలంటే మీ యొక్క కమాండ్ ప్రాంప్ట్ విండో సింబల్ ప్లస్ ఆర్ బటన్ క్లిక్ చేయగానే మనకు కమాండ్ ప్రాంప్ట్కి సంబంధించిన రన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో కమాండ్ CMD అని ఎంట్రీ చేసి ఓకే అనగానే మనకి ఇట్లా మన యొక్క కమాండ్ exe విండో ఓపెన్ అవుతుంది. ఇందులో పైథాన్ 2 వర్షన్
అని టైప్ చేసి ఎంటర్ చేయగానే మీ పైథాన్ లేటెస్ట్ వర్షన్ ఏదైతే డౌన్లోడ్ అయిందో ఆ వర్షన్ అనేది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, కనిపిస్తుంది. అంటే మీరు పైథాన్ అనేది ప్రాపర్గా ఇన్స్టాల్ చేశారు. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇన్స్టాల్ చేసిన ఫైల్ ఎక్కడ కనిపిస్తుంది, మళ్ళీ మనకి మన యొక్క కంప్యూటర్లో విండో సింబల్ ఉంది కదా, స్టార్ట్ సింబల్ అంటాం మనము. సో ఆ స్టార్ట్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధమైన ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఆల్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంత స్క్రోల్ డౌన్ చేస్తే పైథాన్కి సంబంధించిన ఆప్షన్ వస్తుంది. సో ఇది పైథాన్. సో ఈ పైథాన్ 3.12 ఇన్స్టాల్ అయిన ఫైల్ అనమాట. సో ఇందులో ఐడిఎల్ఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట షార్ట్కట్లో. సో ఈ ఐడిఎల్ఈ మీద క్లిక్ చేయగానే మనకి సో ఈ విధంగా ఇంటరాక్టివ్ మోడ్ కనిపిస్తుంది. అంటే పైథాన్ ఒకటి ఇంటరాక్టివ్ మోడ్లో ఉంటుంది, ఇంకోటి స్క్రిప్ట్ మోడ్లో ఉంటుంది. బై డిఫాల్ట్గా ఇంటరాక్టివ్ మోడ్ వస్తుంది. సో ఇంటరాక్టివ్ మోడ్ అంటే ఇక్కడ ఈ గ్రేటర్ దెన్ సింబల్స్ ఉన్నాయి కదా, 3 గ్రేటర్ దెన్ సింబల్స్ వస్తాయి అనమాట. ఇది ఇంటరాక్టివ్ మోడ్ అంటాము. సో దీంట్లో ఏంటంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు పైథాన్ మీద కమాండింగ్ వచ్చేంత వరకు కూడా మీరు స్క్రిప్ట్ లాంగ్వేజ్లలో సో ఇంటరాక్టివ్ మోడ్లో ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. మీకు ప్రాక్టీస్ అంటే కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత మళ్ళీ స్క్రిప్ట్ సంబంధించింది ఏంటి, ఈ ఫైల్ మీద క్లిక్ చేసి న్యూ ఫైల్ అనగానే మనకి ఈ విధంగా స్క్రిప్ట్ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనము లెంతీ ప్రోగ్రామింగ్ రాసి సేవ్ చేసిన దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇట్లా పైథాన్కి సంబంధించింది ఇంటరాక్టివ్ మోడ్, స్క్రిప్ట్ మోడ్ ఉంటుంది. సో మనం ఫర్దర్ క్లాసెస్లలో వీటిలోనే మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇప్పుడు ఒక 3 మండల నేమ్స్ నేను టైప్ చేస్తున్నాను అండి ఇక్కడ. సో అంతర్గం, సో ధర్మారం, ఎలిగేడు. సో ఈ 3 మండల నేమ్స్ టైప్ చేశాను, ఎంటర్ చేశాను. ఇప్పుడు ఈ 3 మండలాల నేమ్ కూడా మనకు మండలంలో స్టోర్ అయ్యాయి. ఈ మండల వేరియబుల్ స్టోర్ అయ్యాయి. ఈ స్టోర్ అయిన అన్ని నాకు స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. ఈ స్మాల్ లెటర్స్లో ఉన్నాయి, నేను క్యాపిటల్ లెటర్స్ కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో దానికి స్క్రిప్ట్ రాస్తున్నాను, సింపుల్ స్క్రిప్ట్ అండి. సో మండల్ అప్పర్ ఫర్ మండల్ ఇన్ మండల్. సో ఇప్పుడు నేను సింపుల్ లైన్ స్క్రిప్ట్ రాశానండి. రాసి ప్రింట్ కమాండ్ ఉపయోగించి మండల్ ప్రింట్ చేయగానే ఆల్ మండల్స్ కూడా క్యాపిటల్లో కన్వర్ట్ అయిపోయాయి. సో ఈ విధంగా మనము ఇంటరాక్టివ్ మోడ్లో ప్రాక్టీస్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇది మీరు ఓన్ సిస్టమ్ ఉండి మీ సిస్టంలో మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సిస్టమ్ ఓన్గా లేదు, బట్ మీరు వేరే రకంగా సిస్టమ్ అవైలబుల్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి సిస్టంలో పైథాన్ ఇన్స్టాల్ చేసుకోలేరు. బట్ పైథాన్ నేర్చుకోవాలని మీకు ఉంటే ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మీకు వెబ్ అప్లికేషన్ ఉందండి మనకి. సో పైథాన్ నేర్చుకోవాలని మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వెబ్ అప్లికేషన్ ద్వారా కూడా మీరు పైథాన్ నేర్చుకోవచ్చు. ఎలా అంటే మీకు సింపుల్గా గూగుల్ జీమెయిల్ అకౌంట్ కూడా ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జీమెయిల్ అకౌంట్ ఉంటే సో జీమెయిల్ అకౌంట్ ద్వారా డ్రైవ్ ఓపెన్ చేయండి, గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయండి. జీమెయిల్ అకౌంట్ ద్వారా మీరు గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేశాక మీకు న్యూ ఆప్షన్ వస్తుంది డ్రైవ్లో. ఈ న్యూ ఆప్షన్ సంబంధించిన దాంట్లో మనకి మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత గూగుల్ కొలాబరేటరీకి సంబంధించిన ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు గూగుల్ కొలాబరేటరీ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మాత్రమే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది, వర్క్ అవుతుందండి. సో ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న సిస్టమ్స్లలో మీరు పైథాన్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే గూగుల్ కొలాబరేటర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి సో untitled1.ipython నోట్బుక్. సో ఇది ఒక నోట్బుక్ అనేది వెబ్ అప్లికేషన్ సంబంధించిన నోట్బుక్. సో దీంట్లో మీరు డైరెక్ట్ పైథాన్ అనేది సర్వర్ కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. కనెక్ట్ మీద క్లిక్ చేయగానే మనకి సర్వర్ కనెక్ట్ అవుతుంది. వన్స్ సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత మీరు కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేయవచ్చు. కోడ్ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా స్టార్ట్ చేస్తారు, ఇక్కడ మనకి ఈ బాక్సెస్ ఈ పర్టికులర్ బాక్స్ ఉందా,
సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కనెక్ట్ అయింది, ఈ కనెక్ట్ అయింది మనకి పైథాన్ 3 గూగుల్ కంప్యూట్ ఇంజిన్. సో ఇక్కడ కంప్యూటర్ ఇంజిన్ వచ్చేసింది గూగుల్కి సంబంధించింది అనమాట. సో మనకి గూగుల్ వాళ్ళు స్పేస్ కూడా ఇస్తారు. ర్యామ్ స్పేస్ వచ్చేసి 0.81 GB బై 12.67 GB. డిస్క్ వచ్చేసి 26.6 GB బై 107.72 GB. ఇంత స్పేస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మీరు మీ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయవచ్చు. ఇంతకుముందు మనం ఏమైతే రాసామో ప్రాక్టీస్ చేసామో సింపుల్గా నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 2 4 3 4 5 నెక్స్ట్ ప్రొడక్ట్ ఈక్వల్ టు 1. సో ఫర్ నెంబర్స్ in number then product is equal to product into numbers then print. సో ఈ విధంగా కోడ్ రాసిన తర్వాత మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే గూగుల్ కొలాబరేటరీలో టెక్స్ట్ బాక్స్లో మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కంట్రోల్+ఎంటర్ ద్వారా మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదు Shift+Enter. సో Shift+Enter ద్వారా కూడా మీరు ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. అయితే కంట్రోల్+ఎంటర్కి Shift+Enterకి తేడా ఏంటంటే కంట్రోల్+ఎంటర్ ఎగ్జిక్యూట్ బటన్ ద్వారా మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఓన్లీ రిజల్ట్ అనేది మాత్రమే మీకు డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ప్రాపర్గా మీరు కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే రిజల్ట్ వస్తుంది. ఒకవేళ Shift+Enter చేస్తే ఏమవుతుందంటే రిజల్ట్ ప్రింట్ అయ్యి రిజల్ట్తో పాటు నెక్స్ట్ కోడ్ ఎంటర్ చేయడానికి ఇంకొక బాక్స్ కూడా మనకి అక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇంకొక కోడ్ బాక్స్, దీని కోడ్ జనరేటర్ అంటాము ఇట్లా. సో ఇందులో మీరు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కోడ్ ప్లస్ టెస్ట్, అంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, మీరు ఏదైనా కామెంట్ రాయాలనుకున్నా కూడా టెస్ట్లోకి ఇక్కడ ఈ కోడ్ బాక్స్ని టెస్ట్లోకి కన్వర్ట్ చేసుకొని మీరు కామెంట్ కూడా రాయొచ్చు. సో టెస్ట్ కన్వర్షన్ వచ్చేసి Ctrl+MM సింపుల్ ఇట్లా కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ ఎంటర్ చేసి పైథాన్ లెర్నర్ అంటే ఒక టెక్స్ట్ బాక్స్ రాసుకున్నారు, రాసి సో మళ్ళీ ఇక్కడ కోడ్ రాస్తున్నారు. మళ్ళీ ఏం కోడ్ రాస్తున్నారు, సంథింగ్ మీకు నచ్చింది ఏదైనా ఒక కోడ్ రావచ్చు. సో ఇంపోర్ట్ పాండాస్ ఐఎస్పిడి. సో బై డిఫాల్ట్గా గూగుల్ కొలాబరేటరీలో కొన్ని లైబ్రరీస్ అనేది ఇన్స్టాల్ అయి ఉంటుంది. మనం జస్ట్ వాటిని అవసరం ఉన్నప్పుడు కాల్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు మీ యొక్క సిస్టంలో పైథాన్ అనేది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టవచ్చు. ఒకవేళ సిస్టమ్ అవైలబుల్ లేని వాళ్ళు గూగుల్ కొలాబరేటరీ ద్వారా కూడా మీరు మీ యొక్క పైథాన్ అనేది ప్రాక్టీస్ స్టార్ట్ చేయొచ్చండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.